కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్తి పరివాన్ అభియాన్ కార్యక్రమం మొదటి రోజు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో నిర్వహించారు. 100 మంది మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య సేవలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. తూరంగి పిహెచ్సి వైద్యులు డాక్టర్ ఫణితేజ వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కౌజు నెహ్రూ, దొడ్డిపట్ల అప్పారావు, గౌర శ్రీరాములు, పిల్లి రమణయ్య, బయ్యా విశ్వేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు ఉన్నారు. నా పేరు డాక్టర్ ఎస్ ఫణితేజ. నేను తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు దేశమంతటా స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమం అనేది జరుగుతున్నది. దేశంలో మహిళలందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశం ప్రకారము మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నిన్న జరిగిన కార్యక్రమంలో దగ్గర 150 మంది వరకు ఈ యొక్క ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకున్నారు. అలాగే ఇవాళ ఇక్కడ ఇంద్రపాలెం 4 లొకేషన్లో జరుగుతున్నదండి. ఇక్కడ ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసము, అలాగే బాలింతల కోసము, అలాగే కౌమార దశలో ఉన్న ఆడపిల్లల కోసము ఈ కార్యక్రమం అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే వాళ్ళకి షుగర్ టెస్టింగ్లు, హిమోగ్లోబిన్ టెస్టింగ్లు, అన్ని రకాల టెస్టింగ్లు చేస్తున్నాం మనం. అలాగే ఇప్పుడు సీజనల్గా వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి కావున మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ టెస్టులు కూడా జరుగుతున్నవి ఇక్కడ ఉచితంగా. ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉచితంగా జరుగుతున్నవి. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. భాగంగా టెస్టింగ్లు జరిగిన తర్వాత మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఈ లొకాలిటీలో ఉన్న నాయకులందరూ మాకు సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు సహకరిస్తున్నారు. మా డిపార్ట్మెంట్లో పరంగా ఆశాలు, ఏఎన్ఎంలు, మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అందరూ కూడా దీన్ని ముందుకు విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంద్రపాలెం 4 ఇన్ఛార్జ్ సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. మమ్మల్ని ఇక్కడ పోస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మా ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దానిలో కూడా ప్రతిదీ అంటే కమ్యూనిటీకి ఏ సర్వీసెస్ మేము ఏమైతే ఇవ్వగలమో దాంతోపాటు ప్రోగ్రామ్స్ కూడా మాకు యాడ్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మెయిన్గా తీసుకొని దాని మీదుగా మా అదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కమ్యూనిటీ దృష్టి మీదుగా పెట్టి మాకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్వంతం చేయడానికి మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన సీఎం గారికి, ప్రధానమంత్రి గారికి అండ్ లోకల్ లీడర్స్కి అండ్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం వచ్చేసి స్వాస్థ్య నారీ స్వాస్థ్య పరివార్ అభియాన్ ప్రోగ్రాం. యాక్చువల్గా అయితే ఇది హిందీలో మనకి మోడీ గారి వల్ల అంటే అన్ని స్టేట్స్ కూడా ఇది కండక్ట్ చేయాలని చెప్పని హిందీలో ఈ స్లోగన్ స్టార్ట్ అయింది. మన తెలుగులోకి వచ్చేసరికి శక్తివంతమైన కుటుంబం అంటే అది ఒక ఆడదాని వల్లే సాధ్యం అవుతుంది. సో కుటుంబంలో ఒక ఆడది మనం అంటే ఒక ఆడవారు మాత్రం కంప్లీట్గా దాన్ని చేయగలరు. ఒక హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మాత్రమే చూసుకోగలరు. అలాంటిది వాళ్ళలో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆడవాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు ఏది ఆలోచించరు. నా హస్బెండ్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఇదే దాంతో ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ని అలాగే వాళ్ళ మోస్ట్లీ అంటే ఫీడింగ్ వల్ల కానీ ఇంకే ఇతరితర వల్ల కానీ హెచ్పివి వైరస్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మెయిన్ ఫోకస్ ఈ ప్రోగ్రామ్ ఫోకస్ వచ్చేసి క్యాన్సర్స్ని రెడ్యూస్ చేయడం అనమాట. క్యాన్సర్స్ని రెడ్యూస్ చేయాలంటే దానికి ముందుగా అవేర్నెస్ క్యాంప్స్ అనేవి అరేంజ్ చేయాలి. అందుకోసమని ఈ క్యాంప్ని అరేంజ్ చేశారు. ఈ క్యాంపులో ముఖ్య భాగంగా మొదటిగా అంటే ఫస్ట్ ఆడవాళ్ళం చిన్నప్పటి నుంచి పిల్లలకి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి అండ్ నెక్స్ట్ ఎదిగిన తర్వాత కౌమార బాలికల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడానికి, దానికి ప్రివెంటివ్ మెజర్స్ మనం ఇవ్వడానికి, క్యూరిటీ మెజర్స్ ఇవ్వడానికి అండ్ తర్వాత యాంటీనేటల్గా అంటే గర్భిణీ స్త్రీలుగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ గురించి అండ్ నెక్స్ట్ బాలింతలు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన మెడికేషను, పిల్లలకి ఇవ్వాల్సిన జాగ్రత్తలు, పిల్లల్లో నెక్స్ట్ ఫుడ్ వీనింగ్ అనేది ఉంటుంది 6 నెలల తర్వాత నుంచి. దాని గురించి కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అండ్ నెక్స్ట్ 40 years తర్వాత వచ్చే అంటే రోగాలు అంటే క్యాన్సర్లు, మోస్ట్లీ ఆడవాళ్ళు ఎక్కువగా క్యాన్సర్లతో బాధపడుతున్నారు. మన ఇండియాలో కూడా క్యాన్సర్ రేట్ వచ్చేసి 3rd ప్లేస్లో ఉన్నాం మనం. కాబట్టి ఇండియా మొత్తం మనం 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి వాటన్నిటినీ
సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ వాటిని